అలా మొదలైన నామినేషన్లు ఇలా బ్రేక్ చేసిన హైకోర్టు అంటూ చూస్తున్నాం. పాపం చాలా మంది కూడా ఇప్పటికే జెడ్పీటీసీ ఆస్పిరెంట్, జెడ్పీ చైర్మన్ అవుదాం అనుకున్న వాళ్ళు, ఎంపీపీ అవుదాం అనుకున్న ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ చాలా మంది కూడా డబ్బులు ఇచ్చేసారు. పాపం డబ్బులు వెదజలేరు ఆల్రెడీ. ఎంత దారుణం! వాళ్ళు ఏం చిన్న మధ్యతరగతి వాళ్ళు, అందరు బీసీలు. ఈరోజు ఎంత దుర్మార్గం చూడండి. ఇక్కడ 42% రిజర్వేషన్ అని చెప్పేసి ఆల్రెడీ జెడ్పీటీసీలు ఎవరైతే ఉన్నారో, ఎంపీటీసీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా రిజర్వేషన్ ఖరారు చేయడం జరిగింది. ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ యొక్క వరంగల్ ప్రాంతంలో, వరంగల్ పరకాల ప్రాంతంలో ఒక్కొక్క సంఘం మండలము, ఆత్మకూరు మండలము అవి ఉంటాయి కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క జెడ్పీటీసీ, ఇది ఈ జెడ్పీటీసీ 1 అనేది బీసీకి వచ్చింది, ఇది బీసీ ఉమెన్కి వచ్చింది, అట్లా ఆల్రెడీ రిజర్వేషన్ ఖరారు చేయడం జరిగిందా. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ, కాంగ్రెస్ నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ ఆల్రెడీ ఈ జెడ్పీటీసీలు అవుదాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా ఇందులో జెడ్పీ చైర్మన్ అవుదాం అనుకున్న ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ పెద్ద ఎత్తున డబ్బులను ఆల్రెడీ పోగు చేయడం జరిగింది. డబ్బులను ఆల్రెడీ ఇద్దామని దానిలో కూడా ఉన్నారు. సో ఇట్లా జెడ్పీటీసీ విషయంలో, ఎంపీటీసీల విషయంలో, ఎంపీపీల విషయంలో అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు. వీళ్ళంతా ఎవరు ఖర్చు పెట్టిందంతా ఎవరు? బీసీలే కదా. అంటే బీసీలకు సంబంధించిన విషయంలో ఈ విధంగా కూడా బీసీలను మోసం చేస్తున్నాయి ఈ పార్టీలన్నీ కూడా. ఈ విధంగా కూడా మోసం చేస్తూ ఉన్నాయి. అంటే ఎంత దారుణంగా, అంటే ఎట్లాగూ మీరు టికెట్లు ఇవ్వరు, ఎట్లాగూ మీరు గెలుద్దామంటే కుట్రలు అంతా ఉంటారు. కనీసం ఈ రిజర్వేషన్ ధరనే ఏమైనా చేద్దాం అనుకుంటే ఇట్లా ఖర్చు పెట్టించి రోడ్ల పడిస్తూ ఉంటారు ఈ బీసీలందరినీ కూడా. గతంలో కేసీఆర్ హయాంలో సర్పంచులు, మెజారిటీ సర్పంచులు బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బిల్లులు ఇవ్వకుండా వాళ్ళ అప్పుల పాలైన తర్వాత వాళ్ళ ఆత్మహత్య చేసుకునే ప్రేరేపించింది కేసీఆర్. ఎంతమంది వందలాది మంది సర్పంచులు చనిపోయారు ఈ యొక్క కేసీఆర్ యొక్క దుష్ప్రభావాల వల్ల. ఈరోజు అసలు కేసీఆర్ సర్పంచ్ ఎన్నికైన తర్వాత అట్లా వేసిండు. వీళ్ళు కనీసం ఎన్నిక కాకముందే వీళ్ళ జీవితాలు రోడ్లో పడేసి పాపం ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు అప్పులు చేసారు. 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షల దాకా అప్పులు చేసారు. వీళ్ళంతా కూడా అప్పులు చేసి వాళ్ళు ఏదో ఇక ఎన్నికల్లో గెలుస్తాం కదా, పాపం మనం ప్రజాసేవ చేద్దాం కదా అని అనుకొని ముందుకు పోతా ఉన్నారు. సో ఇలాంటి క్రమంలో బ్రేక్ చేయడం ద్వారా ఏమైంది? బీసీలుగా నష్టపోయింది. ఇట్లా నష్టపోయారు, అట్లా నష్టపోయారు. ఇప్పుడు ఏమవుతుంది? మళ్ళీ గతంలో కేసీఆర్ ఉన్నటువంటి జీవోతో మళ్ళీ ఎన్నికలు పోతారేమో అభిప్రాయం ఉన్నది. సో ఇప్పటికైనా వీళ్ళు నాకు తెలిసి తెలంగాణను మోసం చేయడానికి, రాహుల్ గాంధీ మోసం చేయడం తప్ప దేనికి కూడా పనికొస్తలేరు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది పరిస్థితి.